ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 2వ సమూయేలు గ్రంథం 9, 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రశస్తమైన వందనాలు. దేవుడు మీకు తోడైననుగాక. ఈ దినం ప్రభువారు మీ చేయి పట్టుకొని మీకు సహాయం చేయబోతున్నారు. ఎప్పటి నుండో మీరు ప్రార్థిస్తూ కనిపెట్టి ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రార్థన అంశం మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో కాచి సిద్ధపడి సమకూర్చబడి ఉన్నాయి. కాలం పరిపూర్ణమైనప్పుడు మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకవేళ మీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే నిరుత్సాహపడకండి. దానికంటే మిన్న అయినది, శ్రేష్టమైన దానిని మీకు సిద్ధపరుస్తున్నాడని మీరు మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 37వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ అధ్యాయములో యూదా రాజైన హిజ్కియాను శత్రువు సవాల్ చేశాడు. నీ దేవుడు ఏపాటివాడు? నీ దేవుడికి సాయం చేస్తాడా? నీ దేవుడు ఏం చేయగలడు? నీ దేవుడు నా చేతిలో నుండి విడిపింపగలడా అని అతిశయముతో, గర్వంతో పలికాడు. ఆ విధంగా శత్రువు హిజ్కియాను, యూదా ప్రజలను సవాల్ చేసినప్పుడు దేవుని బిడ్డలారా, హిజ్కియా ఎలా స్పందించాడు? హిజ్కియా అష్షూరు రాజైన సన్హెరీబు వ్రాసిన ఆ ఉత్తరాన్ని పట్టుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి మోకాళ్ళు వేసి ప్రార్థించటం మొదలుపెట్టాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 9 నుండి 13 వచనాల్లో శత్రువు సవాలు చేస్తే, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 14 నుండి 20 వచనం వరకు అతడు ప్రార్థిస్తున్నాడు. దేవునికి తన శ్రమను చెప్పుకుంటున్నాడు. దేవునిని అవమానపరిచిన ఆ శత్రు యొక్క మాటలు దేవునికే వినిపిస్తున్నాడు. నీవు జీవంగల దేవుడవని దేవునితో చెబుతున్నాడు. నీవు రాజ్యములను ఏలువాడో కదా అని దేవుని ఎదుట ఒప్పుకోలు చేస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు యెషయా గ్రంథం 37వ అధ్యాయము 33 నుండి 38 వచనాలలో గొప్ప జవాబునిచ్చాడు. ఏంటి ఆ జవాబు? అష్షూరు దండుపేటలో దేవుడు తన దూతను పంపించి ఆ అష్షూరు సైన్యాన్ని మొత్తానికే లేపేశాడు. 1,85,000 మంది ఆ సైనికులు, ఆ యోధులు చచ్చిపోయారు. మొదటిగా శత్రువు సవాలు విసిరాడు. రెండవదిగా హిజ్కియా ప్రార్థన చేశాడు. మూడవదిగా దేవుడు హిజ్కియాకి అతడు చేసిన ప్రార్థనకు జవాబునిచ్చాడు. మీరు కూడా శత్రువు యొక్క సవాలును ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని పరిస్థితులని సవాళ్ళుగా మీ మీదకి తెచ్చినప్పుడు మీరేం చేయాలి? హిజ్కియా వలె దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలా ప్రార్థించిన తర్వాత దేవుడు మీకు గొప్ప విజయాన్ని దయచేస్తారు. మీరు ఎన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు ఆయన మీకు జరిగిస్తారు. ఎందుకనంటే మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. తన పిల్లలు మొరపెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా వారి ప్రార్థనలు దాటిపోడు. ఆయన గొప్ప జవాబులను పట్టుకొని మీ వద్దకు వస్తాడు. ఒక రోజున మీ ముఖంలో నవ్వుండబోతుంది. మీ హృదయం ఆనంద ధ్వని చేయబోతుంది. మీ పాదాలు ఆయన సన్నిధిలో నాట్యమాడబోతున్నాయి. అలాంటి శుభ గడియలు అతి సమీపంలో ఉన్నాయి. కంగారు పడవద్దు, తొట్టిల్లవద్దు, దిగులు చెందవద్దు.
నిరీక్షణతో ఎదురు చూడండి. మీరు తప్పకుండా శుభ దినాల్లోకి ప్రవేశిస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మా దేవా, అష్షూరు రాజు హిజ్కియాను సవాల్ చేసినప్పుడు హిజ్కియా మీ సన్నిధిలో ప్రార్థించి గొప్ప జవాబుని ఏ విధంగా పొందాడో, మేము కూడా శత్రువు యొక్క సవాళ్ళను విని వాటిని చూచి భయపడకుండా, జడియకుండా మీ సన్నిధిలో ప్రార్థించి మీ నుండి అతి శ్రేష్టమైన జవాబులు పొందడానికి కృపను చూపించుమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.